నవంబర్ 15న స్పెషల్ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నామని, రాజీ చేసుకోవాలనుకునే వారు దీనిని వినియోగించుకొని కోర్టు కేసుల నుంచి ఉపశమనం పొందాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి కుంచాల సునీత అన్నారు. రంగంపల్లిలోని పెద్దపల్లి జిల్లా కోర్టులో స్పెషల్ లోక్ అదాలత్ నిర్వహణపై జిల్లా ప్రధాన న్యాయమూర్తి కుంచాల సునీత, జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి కె స్వప్నరాణితో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి కుంచాల సునీత మాట్లాడుతూ, లీగల్ సర్వీస్ అథారిటీ తరపున ప్రతి 3 నెలలకు ఒకసారి జాతీయ లోక్ అదాలత్ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. రాజీ చేసుకోవాలనుకునే క్రిమినల్, సివిల్ కేసులకు లోక్ అదాలత్ ఒక వేదికగా నిలుస్తుందని తెలిపారు. ఈ సమావేశంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. క్రిమినల్ కేసులు కావచ్చు, సివిల్ కేసులు కావచ్చు, అంటే భూమి తగాదాలు చిన్న చిన్నవి, అట్లాగే కేసులు, తర్వాత యాక్సిడెంట్ కేసులు, అట్లాగే మనం మ్యాట్రిమోనీకి సంబంధించిన కేసులు కానివ్వండి, ఏవైనా సరే మనం చెక్ బౌన్స్ కేసులు అయితే చాలామంది వారెంట్స్ ఉన్నాయి అంటే వాళ్ళు చెక్ తీసుకున్న అమౌంట్ కట్టే అవకాశం ఉంది కూడా, ఒక్కొక్కసారి వారెంట్స్ ఉన్నాయని భయపడి కోర్టుకు రాదు. సో అట్లాంటి వాళ్ళు కూడా లీగల్ సర్వీసెస్ని సంప్రదిస్తే రెండో పార్టీని కూడా పిలిచి కూర్చోబెట్టి ఎక్కడో దగ్గర రాజీ చేసి ఇప్పుడు ₹1,00,000 కట్టాలనుకోండి, ఇలా 70,000 కట్టగలిగే పరిస్థితిలో ఉంటే కూర్చోబెట్టి మాట్లాడి ఇట్లంతా 70,000 కట్టించి ఆ వారంటీ కూడా రీకాల్ చేసి కేసు మొత్తం ఒక్కసారిగా క్లోజ్ చేసే పరిస్థితి ఉంటుంది. అట్లాగే యాక్సిడెంట్ కేసుల్లో కూడా కాంపెన్సేషన్ మనం కోర్టు నుంచి కాంపెన్సేషన్ ఇచ్చామనుకోండి, యాక్సిడెంట్ కేసులో బాధితులకి ఒక 50% ఫస్ట్ రిలీజ్ చేస్తాం, మిగతా 50% ఒక 2 ఏళ్ల తర్వాత ఇవ్వడం జరుగుతుంది. అదే లోక్ అదాలత్లో సెటిల్ చేసుకుంటే మొత్తం 100% అమౌంట్ ఇన్స్టెంట్గా, అంటే రెస్పాండెంట్ కంపెనీ వాళ్ళు, ఇన్సూరెన్స్ కంపెనీ కానీ, ఓనర్ కానీ ఎవరైతే వాళ్ళు కోర్టులో డిపాజిట్ చేస్తారో, డిపాజిట్ చేసిన వెంటనే మొత్తం 100% అమౌంట్ వాళ్ళకి ఇచ్చేయడం జరుగుతుంది. దానివల్ల వాళ్ళకి కూడా డబ్బులన్నీ ఒకేసారి వస్తాయి, వాళ్ళకి ఉపయోగంలోకి వస్తాయి. అందుకని యాక్సిడెంట్ కేసుల్లో కూడా రాజీ చేసుకోవడానికి ముందుకు వస్తే ఇదొకటి అడ్వాంటేజ్ ఉంటుంది. అట్లాగే క్రిమినల్ కేసులు, రాజీ పడదగ్గ కేసులు ఏవైనా సరే, అంటే 3 ఏళ్లలోపు శిక్ష పడే కేసులన్నీ కూడా కాంపౌండబుల్ కేసులే ఉంటాయి. అంటే ఇప్పుడు అన్నదమ్ముల మధ్య తగాదాలు అయినప్పుడు కేసులు పెట్టుకుంటారు కోపంలో, తర్వాత మళ్ళీ అయ్యో మా వాళ్ళే కదా, కోపం తగ్గిపోయిన తర్వాత ఎవరికైనా అనిపిస్తుంది కదా, అనవసరంగా కేసు పెట్టాను, ఇప్పుడు ఇది కోర్టులోనే నడవాలా అని అనుకుంటారు. కానీ అట్లాంటిది ఏం లేదండి. అట్లాంటి కేసులు ఏమన్నా ఉంటే కూడా కోర్టులో కేసు నడవాల్సిన అవసరం ఏం లేదు. ఇద్దరు కనుక కలిసి ముందుకొచ్చి ఈ కేసు సెటిల్ చేసుకుంటాం, మేము మాకు ఈ తగాదా వద్దు అని అంటే లోక్ అదాలత్లో అట్లాంటి కేసులన్నీ కూడా క్లోజ్ చేయడం జరుగుతుంది. మనం కోర్టులో ఏదైనా కేసు తేలితే ఒకళ్ళకి న్యాయం, ఒకళ్ళకి ఫేవరబుల్గా వస్తుంది, రెండో వాళ్ళకి వ్యతిరేకంగా వస్తుంది. దాని మీద తీర్పు నచ్చని వాళ్ళు పైకోర్టుకి అప్పీల్కి వెళ్ళే అవకాశం ఉంది. అదే లోక్ అదాలత్లో కనుక మీరు పరిష్కారం చేసుకుంటే ఇంకా కేసు ఆ రోజుతో ఇంకా పూర్తిగా క్లోజ్ అయిపోతుంది. లోక్ అదాలత్లో పరిష్కారం చేసుకున్న కేసు మీద అప్పీల్ వెళ్ళడానికి అవకాశమే లేదు. ఇరు పక్షాలు కూడా ఎవరు కూడా పైకోర్టుకి అప్పీల్కి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. సో అంటే మనకి ఇంకా టైం సేవ్ అయిపోతుంది, మానసికంగా కూడా ఒక ప్రశాంతత వస్తుంది. అంటే కోర్టులో కేసులు ఉంటే కోర్టు చుట్టూ తిరగడం కూడా చిన్న విషయం కాదండి. అది ఎన్ని సంవత్సరాలకు తెలుస్తుందో. దావాలు అయితే దాదాపు 20-30 ఏళ్ళ నుంచి నడుస్తున్న దావాలు ఉన్నాయి. దానివల్ల ఏంటంటే మనం కుటుంబంలో కూడా కొంచెం అశాంతి ఉంటుంది, కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్ధలు పెరిగిపోతాయి. నా మీద నువ్వు కేసేసావు అంటే నువ్వు నా మీద కేసేసావని కానీ, లేకపోతే భూమి తగాదాలు, కొంత చిన్న భూమే ఉంటుంది, దాని దగ్గరే గోడ దగ్గర లేకపోతే తడిక దగ్గర ఇట్లాంటివి కూడా ఉంటాయి. అంటే ఇవన్నీ కూడా మనకి పల్లెటూళ్ళలో ఎక్కువ ఉంటాయి, చిన్న ఊర్లలోనే ఎక్కువ ఉంటాయి. అందుకని మా ఈ ప్రయత్నం ఏంటంటే ఈసారి మీ ద్వారా ఈ లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించబడిగే కేసులు ఏంటివి, ఎట్లా దీన్ని ఉపయోగించుకోవచ్చు అనే విషయాన్ని మీ మీడియా ద్వారా మేము రూరల్ ఏరియాస్ వరకు స్ప్రెడ్ చేయాలనేది ఈసారి మా కాన్సెప్ట్.